ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శుక్రవారం మే 15వ తారీఖున 12వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు శుక్రవారం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 15వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశికి చెందినటువంటి వారందరికీ పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు వారు పనులు చేసే ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు గతంలో ఉండేటటువంటి ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం దొరకబోతున్నాయి. అలాగే మీకు తోటి సహోద్యోగులతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి రేపు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల నుండి మీరు ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా ఎవరైతే ఇంకా బెటర్గా అంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని మానవేసి కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కునే వారికి కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలించే దిశగా అడుగులు ముందుకు సాగుతాయి. అలాగే రేపు శుక్రవారం రోజున నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అనేటటువంటి ఒక శుభవార్తను వింటారు. అలాగే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది. ఇక కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు రేపు శుక్రవారం రోజున మీకు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు మాత్రం క్రమం తప్పకుండా సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ ఇలాంటివి పాటించడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం మునుముందు ఇంకా పనులు మంచిగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటే మనము మరింతగా మన పనుల్లో విజయాన్ని సాధిస్తాము. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు చూసుకుంటే రేపటి రోజు మీ యొక్క వ్యాపారంలో మీరు కోరుకున్న దానికంటే కూడా అధికంగా లాభాలు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల కారణంగా ఈరోజు మీకైతే చక్కటి లాభాలు అందుకోబోతున్నారు. ఇక ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇది అనుకూలమైన రోజు. ఎందుకంటే మనకు అధిక మాసం రాబోతుంది. కాబట్టి ఈ అధిక మాసంలో వ్యాపారాలు ప్రారంభించుకోవద్దు. ఈరోజు మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన ప్రేమికుల విషయాన్ని చూస్తే కనుక ప్రేమ వ్యవహారంలో మీరు కొంచెం చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమ విషయంలో ఒకరు వాదిస్తే ఒకరు మౌనంగా ఉండడం మంచిది. ఇక కుంభరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు, సామాజిక రంగాల వారికి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే కళారంగం, సినిమా రంగాల వారికి ఈరోజు చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు వారసత్వపు ఆస్తుల విలువ అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వారికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు మీ కుటుంబంతో చక్కగా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మీకు ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అలాగే కుంభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీ ఇంట్లో ధూప నైవేద్యాలతో దీపారాధన చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. అలాగే ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు నేతితో దీపాన్ని వెలిగించండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.